హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇది నిన్నటి బ్లాగ్ అనమాట. ఇంకా నిన్న ఏంటంటే మా పాప ఇంటర్వ్యూకి అనేసి మేము భవన్స్ స్కూల్కి అయితే వెళ్తూ ఉన్నామండి. అక్కడ కాలేజీ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ఉందన్నమాట. అందుకనేసి నేను మా పాప ఇద్దరం కలిసి స్కూల్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా ఇంకా మా ఆయన మా బాబు స్కూల్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా మేమిద్దరం అయితే ఇలా ఆటోకి అయితే వెళ్ళాల్సి వచ్చేసిందండి. నేను ఎప్పుడూ వెళ్ళను అనమాట, ఎక్కడికైనా కూడా ఇట్లా ఒంటరిగా వెళ్ళనండి. కానీ ఇంకా వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఇంకా వెళ్ళాను నేను. ఇంకా వెళ్తూ ఉన్నాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏం వీడియో అయితే షూట్ చేయలేదండి. మా పాపకి అయితే ఇంటర్వ్యూ జరిగింది చక్కగా. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసామండి. ఎంపీసీ తీసుకునిందనమాట మా పాప అయితే. ఎంపీసీ తీసుకునింది. ఇంకా ఇంటర్వ్యూ అంతా పూర్తి అయిపోయిన తర్వాత వచ్చేసాం మేము. మా పాపతో పాటు ఇంకొంతమంది అయితే ఆ స్కూల్ వాళ్ళు కూడా వచ్చారండి. ఇంకా వేరే స్కూల్ వాళ్ళు కూడా వచ్చేసారనమాట. అందరూ వచ్చిన తర్వాత మా పాప అయితే ఏంది మా అందరూ కామర్సే తీసుకున్నారు అనేసి అడుగుతూ ఉందన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత. అంతేనేనా, ఎవరి ఇష్టం వాళ్ళది అని చెప్పాము నేనైతే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా మేము ఇంటికి రాగానే నేను అసలు బయటికి వెళ్తే చాలా అలసిపోతానండి. నా వల్ల కాదనమాట బయట వెళ్తే మాత్రం. ఎంతసేపు నేను ఇంట్లో ఉండడానికే ఎక్కువ ఇష్టపడతానమాట. ఫస్ట్ నుంచి ఇంతే అండి నేనైతే. ఫస్ట్ నుంచి అంటే ఇంకా హాస్టల్లో ఉన్నాను కదా, ఒకవేళ ఇంటికి వెళ్తే కూడా హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లోనే ఉండేదాన్ని. బయట అయితే ఎక్కువ వెళ్ళను ఆడుకోవడానికి కానీ. అసలు ఫ్రెండ్స్ కానీ ఎవరు కూడా లేరనమాట నాకైతే. ఇంట్లో ఏదో సామాన్ సర్దడము, బట్టలు సర్దడం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉండేదన్నమాట. చిన్నతనం నుంచి నాకు మంచిగా అలవాటు అయిపోయింది ఇల్లు క్లీన్ చేసుకోవడము అలా. అంతవరకే. వంట ఇట్లా పనులు అయితే నా వల్ల కాదండి. నేనైతే చేసేదాన్ని కాదనమాట. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా అన్నీ నేర్చుకున్నానులేండి. ప్రతి ఒక్కటి నేర్చుకుంటూనే ఉన్నానన్నమాట అప్పటి నుంచి కూడాను. అలా నేను ఇంకా ఇంట్లోనే అలవాటు అయిపోయిందండి. దానివల్ల ఏంటంటే నేను బయటికి వెళ్తే తలనొప్పి వచ్చేస్తుంది. ఇంకా వచ్చిన వెంటనే పడుకొని నిద్రపోయానండి. ఇంకా సడన్గా మా ఆయన అయితే ఫోన్ చేశారు 12:30కు అలా ఫోన్ చేసేసి, నాకు చాలా ఆకలిగా ఉంది, పప్పు తాలింపు చేసి పెట్టేసి అని చెప్పారు ఫోన్ చేసి. అయితే ఇదేందబ్బా ఉన్నట్టుండి ఫోన్ చేశారు మా ఆయన, బాగా ఆకలేస్తుంది అని. అక్కడ కూడా అండి వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ అడిగాడంట ఏమన్నా ఉంటే ఇవ్వండి అనేసి. తినడానికి చాలా ఆశ్చర్యపోయారంట అందరూ కూడా. ఇంటికి వచ్చి మా ఆయన అయితే చెప్తూ ఉన్నారు, ఎప్పుడు లేదు ఇంత ఆకలి ఈరోజు ఎందుకు అనేసి అని చెప్తూ ఉన్నారనమాట. చాలా అలసిపోయారండి, బాగా ఒళ్ళంతా లాగేస్తూ ఉన్నిందంట. ఇంకా అందుకని నేనైతే ఇంకా ఇక్కడ మా ఆయన వచ్చేలోపు నేను ఇక్కడ పప్పు రైస్ అయితే పెట్టేశానండి. ఫస్ట్ రైస్ చేసేసాను, ఆ తర్వాత పప్పు నానబెట్టేస్తూ ఉన్నాను. ఇక్కడ కందిపప్పు నానబెట్టేస్తున్నాను. పప్పు చాలా బాగుంటుందండి నేను చేస్తే. మామూలుగా అయితే టైం ఉన్నప్పుడైతే నేను ఒకలా చేస్తాను, టైం లేనప్పుడైతే ఇంకోలా చేస్తానన్నమాట పప్పు అనేది. ఇంకా టైం లేదు కాబట్టి ఒకేసారి పోపు వేసుకొని చేద్దామనేసి ఇక్కడ గుండంలో కందిపప్పు, టమాటా, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని వేసేసుకున్నానండి. దాంతోపాటు చింతపండు కూడా ఇంకా అంటే దాంట్లో ఉండేటివన్నీ ఉంటుంది కదా, దాంట్లో పుల్లలు అవంతా తీసేసి మంచిగా క్లీన్ చేసేసి వేసేసుకున్నాను అనమాట. ఈలోపు పోపు వేసుకుంటాం కదా, పోపు వేసుకునేసరికి ఇవి బాగా నానిపోతాయండి. పప్పు నానిపోవడం వల్ల మంచిగా అంటే తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఇంకా ఇక్కడైతే నేను చింతపండు కూడా మంచిగా క్లీన్ చేసుకొని పప్పులో వేసేసుకున్నానండి. ఈలోపు అయితే మా ఆయన వచ్చేసారు. ఇంకా నేను పోపు ఇంకా వేస్తాను అనగా వచ్చేసారండి 1:30కి. ఇంకా 12:30కి స్టార్ట్ చేశాను కదా, ఇంక ఈ ప్రాసెస్ అంతా చేసుకొని సామాన్ క్లీన్ చేసుకునే లోపల ఇంకా ఆ టైం అయితే అయిపోయింది నేను చేసేసరికి. ఇంకా మా ఆయన వచ్చేసారు. మా ఆయనకైతే ఉండండి ఫస్ట్ దిష్టి తీస్తాను అనేసి నేను మా ఆయనకైతే దిష్టి తీసేసాను. దిష్టి తీసిన తర్వాత ఫస్ట్ ఇంకా అన్నం అయితే చేశాను కదండి, ముందుగానే అది చల్లారి పెట్టేశాను అనమాట. ఎందుకంటే ఇంకా పప్పు అయిపోతానే ఇంకా
ఎగ్ ఆమ్లెట్ చేసి ఇచ్చేద్దాము అనేసి నేను అన్నం చల్లారి పెట్టేసిన తర్వాత నాకు గుర్తొచ్చిందండి. ఏమో దిష్టి ఏమైనా తగిలిందేమో అనేసి మళ్ళీ దిష్టి తీసిన తర్వాత కొంచెం పర్వాలేదంట, తగ్గింది అనేసి అన్నారు. ఇంకా అలా నేను పప్పు అయితే పోపు వేసేసి పక్కన పెట్టేశానండి. పక్కన పెట్టేసి ఈలోపు మా ఆయనకి దిష్టి కూడా తీసేసానమాట. వంట చేస్తూనే ఇంక ఈ పనులన్నీ స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే బాగా అలసిపోయారు, బాగా నీరసంగా అనిపించారు. అందుకనేసి అనమాట కొద్దిసేపు కూర్చో అని చెప్పేసి అన్నం పెట్టేశాను. ఇంకా ఈలోపు ఇంకా ఇక్కడ ఆమ్లెట్ అయితే వేస్తూ ఉన్నానండి. కొంచెం సాల్టు, కారం, పసుపు ఇలా వేసి నేను ఆమ్లెట్ అయితే చేస్తూ ఉన్నానన్నమాట. మా పాప అయితే ఈ ఆమ్లెట్ చూసి తను ఫస్ట్ చేసేటప్పుడు సైలెంట్గా ఉండిందండి. ఇది రెండో సైడ్ తిప్పేటప్పుడు అయితే మాత్రం మా పాప నాకు ఇప్పుడు అర్థమైంది, ఇది ఎందుకు కేకులు అంత ఇదిగా పొంగుతాయి అనేసి తను అడుగుతూ ఉందండి. అవును నాన్న, కేక్లో ఎగ్ వేయటం వల్ల ఇవి మంచిగా పొంగుతాయి అని చెప్తూ ఉన్నాను. తనకి ఎగ్ ఆమ్లెట్ చూసేసరికి తనకు అర్థమైందంట. అంటే మనం ఒక్కొక్కటి చూసి మనకే అనిపిస్తుంది కదా ఏదైనా కూడా. అలానే మా పాప కూడా నాతో మాట్లాడుతూ ఉందండి. ఇంకా అదనమాట. ఇంకా ఈరోజైతే మామూలుగా అయితే నేను అరటికాయ తాలింపు చేద్దాము అనుకున్నానండి. ఇంట్లో ఇంకా అరటికాయ ఒకటే ఉంది, తాలింపు చేద్దాము అనుకునేసరికి ఇంకా అవంతా కట్ చేసుకొని వేసుకునేసరికి లేట్ అయిపోతుంది అనేసి నేనైతే ఆమ్లెట్ చేసేసాను. ఇక్కడ నేను బౌల్లో ఆమ్లెట్ వేసాను కదండి. ఈ బౌలు ఈ స్పూన్ నీసు వాసన రాకుండా దాని నిండా వాటర్ పోసుకోవాలన్నమాట. వాటర్ పోసుకొని మనం కొద్దిగా వెనిగర్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసి ఆ తర్వాత క్లీన్ చేసుకున్నామంటే మనకి నీసు వాసన రాకుండా ఉంటుందండి. ఎప్పుడైనా కూడా మీరు ఆమ్లెట్ చేసినప్పుడు ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే తెలుస్తుంది. నేనైతే ఇంకా 3 గుడ్లు ఉన్నాయండి. 3 గుడ్లు ఉంటే ఇంకా నేను ఇక్కడ ఆమ్లెట్లు 2 వేసేసానమాట. ఇంకా నాకేం వద్దులే అని చెప్పేసాను నేను. మా పాప అయితే ఇంకా అసలు అన్నమే తినలేదండి. తను నిద్రపోయి లేచింది. నేను ఇద్దరం వెళ్ళేసి వచ్చాం కదా ఎండకి. తను అలసిపోయింది, నేను అలసిపోయాను అనమాట. నేనైతే ఇంకా మా పాపను లేపలేదు. తనకు ఎందుకు ఆకలి కాలేదంట, నాకు వద్దు మానేసింది. ఇంకా మా బాబుకి మా ఆయనకి ఆమ్లెట్ పప్పు వేసేసి అందరం తినేసామన్నమాట. ఇంకా మా బాబు అయితే మా ఆయనతో ఎప్పుడైనా కూడా పోటీ చేసుకుంటాడండి. ఏం నాన్నకే పెడతావా, నాకు పెట్టవా అనేసి అంటూ ఉంటాడనమాట. ఆమ్లెట్ ప్రతిసారి ఇంతే అనేసి చెప్తూ ఉంటాడు. నాన్న కోసమే స్పెషల్గా చేసావా అనేసి అడుగుతూ ఉన్నాడనమాట మా బాబు అయితే. లేదు నాన్న, ఇద్దరికి చేశాను. ఇంకా మీ నాన్నకి వేస్తే నీకు వేయకుండా ఉంటానా, నువ్వు కూడా తింటావు కదా, ఇద్దరికి కలిపి వేసాను, అందుకే కదా నేను తినలేదు. ఇంకా 3 గుడ్లు ఉన్నాయనేసి మీకు ఇద్దరికే వేశాను అని చెప్పానమాట. పిల్లలకి అలా ఫీల్ అయిపోతూ ఉంటారంటే ఇంకా అందుకనేసి నేనైతే ఇద్దరికి 3 గుడ్లు వచ్చేసి ఇద్దరికి చెరొకటి వేసి ఇచ్చేసాను. నేనైతే మామూలుగా ఓన్లీ పప్పుతోనే తిన్నానండి. మనం తిరబాతు చేసుకొని తిన్నామంటే టేస్ట్గా ఉంటుందన్నమాట. పప్పు ఓన్లీ పప్పుతోనే తినేయచ్చండి, అంత బాగుంటుంది. పప్పు అయితే మాత్రం తాలింపు లేకపోయినా కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా లేట్ అయినప్పుడు అలా చేస్తానండి. పప్పు ఎప్పుడు చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేను చేస్తే బాగా ఇష్టంగా తింటారు మా పిల్లలు కూడా. అలా ఇంకా మేము మధ్యాహ్నం భోజనం అయితే చేసేసామండి. ఆ తర్వాత వచ్చేసి మా ఆయన, ఇంకా మా బాబు, మా పాప ఇంకా అందరు నిద్రపోతూ ఉన్నారండి. నేనేమో లేపుతూ ఉన్నాను, పదా గోల్డ్ తీసుకొని వద్దామని చెప్పాను కదండి. పోయిన నెల మేము గోల్డ్ స్కీమ్ కట్టాము అని. అదేం మనకి టైం లేకపోవడం వల్ల, అంటే టైం ఇంకా పడుతుంది అని చెప్పారు. అంటే 21 days అయిపోయిన తర్వాత రండి అని చెప్పారు. ఇంకా టైం అయితే అయింది, 21 days అయితే అయిపోయింది. వెళ్దాము అని చెప్పేశాను. వెళ్దాము అంటే నిద్రపోతూ ఉన్నారండి ఇంకా మా ఆయన అయితే. ఇంకా సరే పడుకో, ఇంకేం చేద్దాంలే అని చెప్పేసి నేనైతే పడుకోమని చెప్పేశాను. ఇంకా 4:30 అయిపోయిందండి. ఇంకా 4:30కి ఇంకా ఇంట్లో యాజ్ యూజువల్గా అయితే ట్యూషన్ అయితే జరుగుతుంది కదా. ఇంకా నేను 4:30కి మొత్తం
హాల్లో అంతా క్లీన్ చేసేసి మా ఆయన్ని లేపేశానండి. ఇంకా నిద్ర లే, ఇంకా పడుకున్నావు కదా, ఇంకా ట్యూషన్ టైం అయింది లే అన్నాను. ఇప్పుడు రెడీ అయ్యి ట్యూషన్లో కూర్చునేసారండి. ఇంకా ట్యూషన్ అయిపోయిన తర్వాత మా ఆయన వెళ్తూ మనం గోల్డ్కి వెళ్దాము, రెడీగా ఉండు అని చెప్పారు. నైట్ 6 గంటల నుంచి 8 గంటల వరకు ట్యూషన్ కదండి, 6:30 నుంచి అనమాట. వీళ్ళు వచ్చేసరికి 8:30 అయిపోయిందండి. ఇంకా ఆ తర్వాత వెళ్ళేసరికి ఏమైందంటే, ఇంకా గోల్డ్కి అయితే వెళ్ళాము మేము. వెళ్ళేసరికి అక్కడ 8:30కే మూసేశారండి. ఇంకా టైం లేదు సార్ అని చెప్పేశారు, రేపు రండి అని చెప్పారు. ఇంకా సరే అనేసి వచ్చేసాను అనమాట. మేమైతే ఇక్కడైతే ఇంకా నేను ఇంకా వెళ్ళాలి కదా గోల్డ్కి అనేసి మంచిగా జడేసుకొని రెడీ అయ్యి కాఫీ తాగుతూ ఉన్నానన్నమాట. ఇక్కడ నేనైతే కాఫీ రెడీ చేసుకుంటూ ఉన్నానండి. రెడీ చేసుకొని ఇంకా మధ్యాహ్నానికి మనకు ఇంకా నా మధ్యాహ్నం పప్పు చేశాను కదా, ఉందా లేదా అని చెప్పేసి అంతా చెక్ చేశాను అనమాట. పప్పు ఉంది, ఇంకా చాలే, ఇంకా ఇప్పుడు మళ్ళీ గోల్డ్కి వెళ్ళాలి కదా, మళ్ళీ ఇంకా తాలింపు వేసుకోవాలి అంటే ఇంకా కొంచెం లేట్ అవుతుంది అనేసి ఇంకా నేనైతే ఏం చేయలేదంటే ఓన్లీ రైస్ మాత్రమే చేశాను అనమాట. మంచిగా కాఫీ పెట్టుకున్నాను. ఇక్కడైతే ఇంకా మా ఆయన ఎలాగో తాగరు కదా, మామూలుగా అయితే మా ఆయన తాగేటట్టయితే నేను ఆయన ట్యూషన్లో ఉన్నప్పుడే కాఫీ ఇచ్చేస్తూ ఉంటానండి. ఇంకా ఆయన తాగట్లేదు కదా అనేసి ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత నేను కాఫీ అయితే తాగుతూ ఉన్నాను. ఇంకా కాఫీ తాగలేదంటే నాకు తలనొప్పి వచ్చేస్తుందండి. అందుకని ఇంకా ఖచ్చితంగా నేనైతే కాఫీ తాగుతాను. ఉదయం ఏమో టీ తాగుతాను, సాయంత్రం ఏమో కాఫీ తాగుతాను. ఇక్కడ చూసారు కదా, నేను ఇంకా ఇక్కడైతే బ్రౌన్ షుగర్ వేసుకున్నానండి. కాంటినెంటల్ కాఫీ పొడి యూజ్ చేస్తానన్నమాట. బ్రౌన్ షుగరే యూజ్ చేస్తానండి, చాలా బాగుంటుంది. మామూలు షుగర్ అయితే చాలా తీపిగా ఉంటుందన్నమాట, నాకు నచ్చదు. అందుకనేసి నేను కాఫీకేనే బ్రౌన్ షుగర్ అయితే తెప్పించుకున్నాను అనమాట. టీలోకి అయితే మామూలు షుగరే యాడ్ చేసుకుంటానండి. ఆ విధంగా అయితే ఇంకా ఇక్కడ నేనైతే కాఫీ పెట్టుకొని తాగుతూ ఉన్నాను. మీకు చెప్పాను కదా ఇంకా మాకు ఇల్లు దొరికింది అనేసి. చూసారండి ఇక్కడ 8 అయిపోతుంది అనమాట. 8 గంటలకు నేను కాఫీ తాగుతున్నాను. అంటే ఏ టైం అయినా పర్వాలేదండి, కానీ నేనైతే కాఫీ తాగాలి అంతే అనమాట. టైంతో పని లేదు. ఇంకేం చక్కగా హాల్లో కూర్చొని మొత్తం క్లీన్ చేసుకొని రైస్ అంతా అయిపోయింది కదా అనేసి ఇంకా తీరిగ్గా కూర్చొని కాఫీ తాగుతూ ఉన్నానన్నమాట. ఇక్కడైతే ఇంకా తీరా ఇంకా మా ఆయన వచ్చేసారు 8:30కి. ఇంకా ఎందుకులే ఇప్పుడు అని చెప్పేసాను నేనైతే. నాకైతే నమ్మకం లేదండి, ఇంకా వెళ్ళి మేము గోల్డ్ తెచ్చుకుంటాము అని అయితే. ఎందుకులే ఇంకా తీరా వెళ్ళేటప్పుడు మనము అపశకునం లాగా వద్దు అన్నాము అనేసి నేనైతే ఇంకా మా ఆయనతో పాటు వెళ్ళాను. ఇంకా వెళ్ళి ఎలాగో గోల్డ్ కొనలేదు, ఇంకా వస్తూ ఉర్లగడ్డ చిప్స్ అయితే తెచ్చుకున్నామండి. ఇది ఈరోజు వ్లాగ్ అయితే. థ్యాంక్ యూ అండి.